కూడా ఇవ్వాలని చెప్పి ఆ రోజు ప్రవేశపెట్టిన అంటే సుమారుగా 44 సంవత్సరాల క్రితమే దీనికి ఆజ్యం పడిందని ఒకసారి మనం చెప్పుకోవాలి. అదేవిధంగా ఆ రోజు నుంచి కూడా ఒకళ్ళ మహిళ తాలూకా చదువు ప్రాధాన్యతని ఆ రోజు ఆ మహానుభావుడు ఏ రకంగా కొలమానం వేశారో తెలీదు గానీ, ఆ రోజు నుంచి పద్మావతి యూనివర్సిటీ అంటే ఒక సెపరేట్‌గా ఒక మహిళా యూనివర్సిటీ. అంటే ఆ రోజు ఆయన తీసుకున్న రిఫార్మ్స్ దేశం మొత్తం మీద ఇంప్లిమెంట్ చేసే విధంగా ఆ రోజు తయారైనాయి. ఆస్తిలో సమాన వాటా హక్కు ఆ రోజు రాష్ట్రంలో మొదలుపెడితే, దాన్ని కొన్ని సంవత్సరాలకి దేశం మొత్తం అడాప్ట్ చేసుకొని, దేశంలో ఉన్న ప్రతి మహిళకి కూడా ఆస్తిలో సమాన వాటా హక్కు కల్పించే విధంగా చట్టం రూపొందించారంటే, ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం ఎంత బలమైనదో, ఎంత శక్తిమంతమైనదో మనందరికీ కూడా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైమ్ తర్వాత దగ్గరకొచ్చేసరికి మహిళా విద్య విషయంలోని కూడా ఇందాకే చెప్పాను పద్మావతి యూనివర్సిటీస్. తర్వాత అనేకమైన మహిళా యూనివర్సిటీస్ వచ్చినాయి. మహిళలకు ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించాం. ఆఖరికి చదువయింది, వాళ్ళకి సమాన వాటా హక్కు ఇచ్చాము, గౌరవం పెంచుతున్నాము. కానీ వాళ్ళని కంపల్సరీగా రాజకీయాలకు కూడా అలవాటు చేస్తే, రాజకీయాలు కూడా బయటకొస్తే వాళ్ళు మెరాకిల్స్ సృష్టిస్తారు నిజంగా అని చెప్పి ఆ రోజు నమ్మిన వ్యక్తిగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా మన స్థానిక ఎలక్షన్స్‌లో రిజర్వేషన్లు ఇవ్వటం. అంటే ఈరోజు ఒక ప్రెసిడెంట్‌గా, ఒక ఎంపీటీసీగా, ఒక జడ్పీటీసీగా, ఒక ఎంపీపీలుగా, జడ్పీ చైర్మన్‌లుగా సగం మంది మహిళలు ఈరోజు మనకి కనిపిస్తున్నారంటే, ఆ రోజు ఆ మహానుభావుడు పెట్టిన పుణ్యమని మనందరం కూడా చెప్పుకోవాలి. అటువంటి పరిస్థితి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పార్టీని టేక్ ఓవర్ చేసుకుని తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత మనం చూస్తే, గౌరవ ఎన్టీ రామారావు గారి టైంలో మహిళల తాలూకా కాన్ఫిడెన్స్ పెరిగింది. మహిళలు చదువు పెంచారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆత్మగౌరవం పెరిగింది. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మహిళకి ఆర్థిక గౌరవం పెరిగిందని చెప్పడానికి నిజంగా మేమందరం కూడా గర్వపడాలి. ఎందుకు ఆర్థిక గౌరవం పెరిగిందని చెప్తున్నామంటే, ఆ రోజు నుంచి కూడా డ్వాక్రాస్‌ని ఇంప్లిమెంట్ చేయటం కానీ, ఈ రోజుకి కూడా డ్వాక్రా సంఘాలు ఎలా ఉన్నాయంటే 1,00,00,000 మంది సభ్యులతో అంటే డ్వాక్రా సంఘాలు కనిపిస్తున్నాయంటే, ఇది కదా అచీవ్‌మెంట్ అంటే. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ డ్వాక్రా సంఘాలన్నవి ఒకటి ఎంత బలంగా ఆ రోజు నాటామంటే, ఎవరొచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా ఏదైనా అన్నా క్యాంటీన్ లాంటివన్నీ పీకేసే ప్రయత్నాలు చేశారు. ప్రజావేదికలు లాంటివి కూల్చేసే ప్రయత్నాలు చేశారు గానీ, డ్వాక్రా సంఘాలను టచ్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు ఏ రాజకీయ